పొడవుగా ఉన్నవి సాసేజెస్. జనరల్లీ అవి పోర్క్తో చేస్తారు, బట్ బీఫ్ అండ్ చికెన్తో కూడా చేయొచ్చు. కానీ మొదటిసారి నేను ఇలాగా డైరెక్ట్గా బొగ్గుల మీద కాల్చడం చూస్తున్నా. మీరు గమనించినట్లయితే ఫుడ్ సేఫ్టీ చాలా హై క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. సో అందరూ గ్లౌజెస్ వేసుకున్నారు. యాకిసోబా చూసారా, మీట్ ఎలా అయితే ఇచ్చేస్తున్నారో. దిస్ ఈజ్ ఆల్ బనానాస్ ఇక్కడ. అండ్ ఇది బనానా మీద చాక్లెట్ కోటింగ్ అనమాట. ఇది చూసారా, ఇదంతా పీతలు. ఇక్కడ పీతలు ఇంత పెద్ద పెద్ద పీతలు ఇవి చూడండి. ఇంత పెద్ద మీట్ ఉంటుంది అనమాట పీతలది. అట్లా స్క్యూవర్స్ వేసుకొని ఉంటుంది. హాయ్ అండి, నేను మీ శౌర్య. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఉన్నది టోక్యోలోని ఉఎనో అనే స్టేషన్ దగ్గర. మీరు జపనీస్ యానిమే ఇంకా జపనీస్ వెబ్ సిరీస్ కనుక చూస్తుంటే చాలా వరకు సిరీస్లో పింక్ లీవ్స్ రాలటం, వైట్ లీవ్స్ రాలటం, ఇట్లాంటిది ఒక అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అనమాట యానిమేలో. సో ఇప్పుడు జపాన్లో సకురా సీజన్ నడుస్తుంది. సకురా ఈజ్ చెరీ బ్లాసమ్ సీజన్ అనమాట. చెరీ బ్లాసమ్ సీజన్ మనకి జపాన్లో 3 వారాలు మాత్రమే ఉంటుంది. 3 వారాల తర్వాత ఆ పింక్ ఏదైతే చెట్లు ఉంటాయో, ఆకులు ఉంటాయో, ఆకులు రాలిపోతాయి. కాబట్టి జపాన్కి వచ్చే టూరిస్ట్స్ అంతా చాలామంది ఈ సకురా చూడటానికి వస్తారు. సో చూడండి, సిగ్నల్ పడే వరకు మొత్తం నుంచుని ఉంటారనమాట. ఎంతమంది క్రౌడ్ నుంచున్నారు చూడండి సిగ్నల్ కోసం. సో ఒక్కసారి సిగ్నల్ పడగానే మొత్తం ఇంకా ఖేయాస్ అనమాట అలాగా. సో మనం అటువైపు వెళ్ళాలి. అటువైపు మనకి ఉఎనో పార్క్ ఉంది, ఎక్కడైతే చెరీ బ్లాసమ్స్ ఉంటాయో. ఈ చెరీ బ్లాసమ్ సీజన్ ఏదైతే ఉందో దట్ ఈజ్ ఆల్మోస్ట్ లైక్ ఎండ్ ఆఫ్ వింటర్ అని చెప్పచ్చు. ఎందుకంటే జపాన్లో వింటర్ నవంబర్ ఎండ్లో స్టార్ట్ అయ్యి మార్చ్ ఏప్రిల్ వరకు ఉంటుంది. సో చెరీ బ్లాసమ్ బిగినింగ్ ఆఫ్ వింటర్ ఎండ్ అని చెప్పచ్చు. సో మెల్లమెల్లగా చెట్లు అనేవి పూస్తాయి అన్నమాట, ఆకులు పూస్తాయి మళ్ళీ. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది జపాన్ మొత్తం చూడాలంటే ఆ టైంలో. సో మీరు కనుక జపాన్ రావాలి అనుకుంటే ఖచ్చితంగా చెరీ బ్లాసమ్ టైంలో ప్లాన్ చేయండి. కంప్లీట్లీ వర్త్ ఇట్ అనమాట. చాలామంది ఈ సీజన్ కోసం సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు. ఎందుకంటే కేవలం 3 వారాలే ఉంటుంది చెరీ బ్లాసమ్ అనేది. చాలా హై డిమాండ్ ఉన్న సీజన్ అనమాట ఇది జపాన్లో. సో ఇది మన ఉఎనో స్టేషన్ యొక్క పార్క్ ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నుంచి బయటకు వెళ్ళంగానే మనకి ఉఎనో పార్క్లోకి ఎంట్రీ అనమాట. సో ఇటువైపు ఉఎనో పార్క్, ఎక్కడైతే చెరీ బ్లాసమ్స్ కనిపిస్తాయో మనకి. సో ఇక్కడ అవర్ ఫ్రెండ్ ఉత్కర్ష్ ఫైనల్లీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా వచ్చాడు. ఉత్కర్ష్ పీస్. సో మనకి దిస్ ఈస్ ద ఉఎనో పార్క్ ఎంట్రీ. చూసారా, చాలా క్రౌడ్ ఉన్నారు చెరీ బ్లాసమ్ చూడటానికి. ఇంకా వస్తున్నారు ఈవినింగ్ టైంలో. అండ్ ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి పింక్ చెట్లు, లైట్ పింక్ కలర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ లోపల ఉఎనో జూ కూడా ఉంది. పిల్లలకి చాలా మంచి స్పాట్ ఇది ఉఎనో జూ. సో ఇక్కడ చూసారా, సకురా స్పాట్లో ఉన్నాం ఇప్పుడు. మొత్తం 360 డిగ్రీస్ మనకి సకురా చెట్లే. చాలా చాలా క్రౌడెడ్ ప్లేస్ ఇది. ఎందుకంటే ఇది మనకి ఆల్మోస్ట్ జూ పార్క్ కూడా. సో చాలామంది పిల్లలు, ఫ్యామిలీస్ కూడా వచ్చారు. సో మొత్తం చూద్దాం సకురా ఎట్లా కనిపిస్తుందో. సకురా మనకి వైట్ కలర్లో ఇంకా పింక్ కలర్లో ఉంటుంది. సో చూద్దాం, రకరకాల సకురాలు ఈ పార్క్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి. చూసారా, కంప్లీట్ వైట్ చెట్లు అండ్ కింద వైట్ ఆకులు రాలుతూ ఉంటాయి అన్నమాట చిన్న చిన్నగా. ఇదే మనకి యానిమేస్లో చూపిస్తారు. సో వైట్ సకురా, దిస్ ఈజ్ వైట్ సకురా. అండ్ ఇక్కడ కూడా చాలా క్రౌడెడ్ ఉంది. బిగ్ వ్యూయింగ్ స్పాట్ ఇది. చూడండి, దిస్ ఈజ్ ద ఫుల్ వ్యూ ఆఫ్ సకురా. మొత్తం పాత్వే చూస్తే ఇట్ ఈస్ ఆల్ దట్ బ్యూటిఫుల్ ట్రీస్ అనమాట సకురావి. ఇది రియలా ఆర్టిఫిషియలా అన్నంత సిమిలర్గా ఉంటుంది ఈ లొకేషన్. అండ్ అక్కడ చూస్తే మనకి పిక్నిక్ స్పాట్స్ అనమాట. అందరూ వాళ్ళ పిక్నిక్ ఐటమ్స్ తెచ్చుకుని ఇక్కడ కూర్చుని మంచిగా తింటాం, ఎంజాయ్ చేయటం, కబుర్లు చెప్పుకోవటం, ఏదో గేమ్స్ ఆడటం అట్లా చేస్తారనమాట. సో ఇది పార్క్ అట్మాస్ఫియర్ ఇక్కడ. అండ్ ఇంకా ముందుకెళ్ళి చూద్దాము ఉఎనో పార్క్. ఇదనమాట క్లోజ్ వ్యూ చూద్దాం. సో దిస్ ఈజ్ లైక్ ద ఫుల్ వ్యూ ఆఫ్ సకురా. వెరీ బ్యూటిఫుల్. సో ఈ సకురా లీవ్స్ చాలా బ్యూటీ యాడ్ చేస్తాయి జపాన్కి ఈ సీజన్లో. అంతేకాకుండా ఈ సకురా లీవ్స్ ఆర్ ఎడిబుల్ అనమాట. వీటిని తినచ్చు. పికిల్స్లో యూస్ చేస్తారు సకురా లీవ్స్ని. డ్రైడ్ సకురా లీవ్స్ని పికిల్స్లో యూస్ చేస్తారు. సో ఎడిబుల్ కూడా. సకురా సీజన్లో స్టార్బక్స్లో కూడా సకురా లాటే అని ఒక స్పెషల్ డ్రింక్ కూడా పెడతారు. యాక్చువల్లీ దిస్ ఈస్ ప్లాన్డ్ బై ఉత్కర్ష్. సో ఉత్కర్ష్ కాల్డ్ మీ
in the morning and said, let's go to Sakura all of a sudden. We'll also have night viewing over here. Yeah. So plan is to also see the night view because this is 6 p.m. right? అంటే 6 p.m. తర్వాత ఇప్పుడు లైట్స్ ఆన్ అవుతాయి. లైట్స్ ఆన్ తర్వాత సకురా వ్యూ ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. సో 2 వ్యూస్, డే వ్యూ అండ్ నైట్ వ్యూ కవర్ చేయడానికి వచ్చామన్నమాట ఇవాళ. సో ఇలాగ బ్యూటిఫుల్ ఫోటోషూట్ లొకేషన్స్ అన్నమాట ఇవన్నీ. చూసారా ఈ వ్యూ? ఈ స్ట్రీట్ మొత్తం సకురా ట్రీసే. సో ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ అందరూ వస్తారు ఇక్కడికి. ఫొటోస్, వీడియోస్, యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్, ఇన్స్టాగ్రామర్స్ అందరూ వస్తారు. సో చూసారా చాలా చాలా పెద్ద కెమెరా, వెరీ ఎక్స్పెన్సివ్ కెమెరా ఇది, నికాన్ది. సో అలాగా మొత్తం వస్తారనమాట ఫోటోగ్రాఫర్స్ కూడా ఫోటోలు తీయడానికి. ఇక్కడ నుంచి మనకి మెల్లగా ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది. సో ల్యాంటర్న్స్ అన్నీ వెలుగుతున్నాయి చూసారా. సో చూసారా అటునుంచి ఇంకొక ఎంట్రన్స్ ఉంటే అటునుంచి చాలా క్రౌడ్ ఎంటర్ అవుతున్నారు మళ్ళీ ఇప్పుడు. సో అన్ని వైపుల నుంచి ఎంట్రన్స్ ఉందన్నమాట మనకి సకురా ఈ పార్క్లో. సో ఇప్పుడు ఇటు వెళ్దాం మనం. ఇక్కడ చాలా క్రౌడ్ ఉన్నారు. ఇటు చూద్దాం వ్యూ ఎట్లా ఉందో. ఇది వ్యూ చూసారా, బ్యూటిఫుల్ వ్యూ స్టైర్స్ నుంచి. వెరీ ఫోటోజెనిక్ వ్యూ అనమాట ఇది. ఇక్కడ మనకి ఫుడ్ కోర్ట్ ఉందన్నమాట. చూడండి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఇక్కడ. దిస్ ఈజ్ లైక్ పొటాటో చిప్స్ అండ్ ఆల్. అండ్ అదంతా పొటాటో చిప్స్ అనమాట. అండ్ టైప్స్ ఆఫ్ మిల్క్ టీ అదంతా ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ యకిసోబా అంటారు దీన్ని. దిస్ ఈజ్ నూడిల్స్ అనమాట. అది క్రిస్పీ చికెన్ పైన. సో వీ హ్యావ్ క్రిస్పీ చికెన్ అండ్ నూడిల్స్. ఇక్కడ వేడి వేడిగా సాసేజెస్ ఉన్నాయి చూడండి. దీస్ ఆర్ ఆల్ సాసేజెస్ అనమాట, గ్రిల్డ్ సాసేజెస్ ఇవి. సకురా ఫ్లేవర్డ్ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ అంతా. యాపిల్ పింక్ కలర్ మోచి కూడా ఉంది ఇక్కడ. వావ్. ఈ సీజన్లో చాలా పింక్ కలర్డ్ ఫుడ్ ఐటమ్స్ బాగా సేల్ అవుతాయి. ఇక్కడ పక్కన చూద్దాం ఏముందో. సో ఇది బీఫ్ అన్నమాట, గ్రిల్డ్ బీఫ్ ఇది. సో ఇక్కడ నైట్ కాన్సర్ట్ కూడా అవబోతుంది, చిన్న కాన్సర్ట్. సో స్టేజ్ అరేంజ్ చేస్తున్నారు చూడండి. సో ఫియస్టా అంట. సో చూడండి నైట్ స్టార్ట్ అయింది మనకి. మళ్ళీ బ్యూటిఫుల్ లైటింగ్స్. మనం ఎండ్ వరకు వెళ్దాము. ఎండ్ చాలా మంచి స్టాల్స్ ఉన్నాయి మనకి, అవి కూడా కవర్ చేద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ తాకోయాకి ఉంది. తాకోయాకి అంటే ఆక్టోపస్ బాల్స్ అనమాట. సో ఇది ఆక్టోపస్ బాల్స్ అవన్నీ అక్కడ ఉన్నవి. అండ్ ఇక్కడ చూడండి ఇప్పుడిప్పుడే మీట్ వేశారు. సో మీట్ ఇంకా జ్యూస్ రెండు ఉన్నాయన్నమాట ఇక్కడ. వావ్. ఓకే. మచ్చా ఐస్ క్రీమ్ ఉంది ఇక్కడ చూసారా. మచ్చా ఐస్ క్రీమ్, ఇది మచ్చా ఐస్ క్రీమ్. అండ్ దిస్ ఈజ్ మీట్ షాప్ అనమాట. సాసేజెస్ ఉన్నాయి అన్నీ. అండ్ చూసారా. అండ్ ఇది యకిసోబా అంటారు దీన్ని. దిస్ ఈజ్ లైక్ ద సోబా. సోబా అంటే నూడిల్స్. సో చాలా టేస్టీ ఉంటుంది ఇది యాక్చువల్లీ, యకిసోబా. అండ్ ఇక్కడ మొత్తం ఆల్కహాల్ స్టోర్ అనమాట. బియర్, విస్కీ అట్లాంటివన్నీ ఉన్నాయి. బర్గర్స్ ఉన్నాయి ఇక్కడ, బర్గర్ కూడా ఉంది. సో దిస్ ఈజ్ బోత్. ఇక్కడ చూడండి బొగ్గు మీద గ్రిల్ చేస్తున్నారు. అసలు ఏంటో చూద్దాం ఇది. ఓకే, ఇక్కడ చూస్తే పొడవుగా ఉన్నవి సాసేజెస్. జనరల్లీ అవి పోర్క్ తో చేస్తారు, బట్ బీఫ్ అండ్ చికెన్ తో కూడా చేయొచ్చు. కానీ మొదటిసారి నేను ఇలాగా డైరెక్ట్ గా బొగ్గుల మీద కాల్చడం చూస్తున్నా. మీరు గమనించినట్లయితే ఫుడ్ సేఫ్టీ చాలా హై క్వాలిటీ ఉంటుంది ఇక్కడ. సో అందరూ గ్లౌజెస్ వేసుకున్నారు. సో ఇక్కడ చూడండి ఎండి చేపలను ఎట్లా ఎలాడ తీశారో. వావ్.
ఇక్కడ చూడండి మొత్తం చేపలను ఎట్లా అరేంజ్ చేశారో. ప్రతి చేపకి ఇట్లా పుల్లగుచ్చి బొగ్గుల మధ్యలో చుట్టూ పెట్టారు. అచ్చం ఇలాంటి స్టైల్ మనం మన పల్లెటూరులో కూడా చూస్తాము. అండ్ వాటి పక్క వైట్ బాల్స్ లాగా ఉన్నది దాంగో, దాన్ని రైస్ కేక్ తో చేస్తారు. సో ఇక్కడ మనకి కాన్సర్ట్ కూడా అవుతుంది. సో అక్కడ చూసినట్లయితే మనకి ఆక్టోపస్ కనిపిస్తుంది. చూసారా ఆక్టోపస్, చిన్న చిన్న బేబీ ఆక్టోపసెస్ అన్నమాట ఇవి. ఆక్టోపస్ చాలా పాపులర్ డిష్ ఇక్కడ జపాన్లో. ఆక్టోపస్ యొక్క ఐటమ్స్ చాలా వెరైటీస్లో వస్తాయి. మా ఫ్రెండ్కి యాకిసోబా ఇష్టం, సో యాకిసోబా తీసుకుంటున్నాం అనమాట. సో స్మాల్ సైజ్ ఆర్డర్ చేస్తున్నాడు యాకిసోబా. సో చూసారా ఇదనమాట, మనకి ఇట్లా ఇస్తారు నూడిల్స్ని. యాకి అంటే మీట్ అని, సోబా అంటే నూడిల్స్. యాకిసోబా చూసారా మీట్ ఎలా అయితే ఇచ్చేస్తున్నారో. అండ్ ఆ మీట్ని చేసి, సో ఇక్కడ అనమాట ఆ మీట్ని మొత్తం చేసి వాళ్ళు ఇక్కడ ఈ నూడిల్స్లో వేస్తారు. సో మనకి 300-500 రేంజ్ నుంచి నూడిల్స్ ఉంటాయి. ఇది ఫుడ్ కోర్ట్ అనమాట, ఇది మొత్తం ఫుడ్ కోర్ట్. ఒక చైర్ ఖాళీ ఉంటే మా ఫ్రెండ్ని ఇక్కడ కూర్చోమన్నాను, మనం వెళ్ళి తీసుకుని వద్దాం ఇంకా ఐటమ్స్ని. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దిస్ ఈజ్ లైక్ బనానా అనమాట. దిస్ ఈజ్ ఆల్ బనానాస్ ఇక్కడ. అండ్ ఇది బనానా మీద చాక్లెట్ కోటింగ్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి ఫుల్ చేపలు అనమాట. చేపలను యాజ్ ఇట్ ఈస్ ఫ్రై చేస్తున్నారు చూడండి, ఫుల్ చేపల ఫ్రై అనమాట అలాగా. అండ్ డీప్ ఫ్రైడ్ చేపలు డైరెక్ట్గా చేప తోకతో పాటు వేసేసారనమాట ఫ్రైలో. సో ఇది యకితోరి చికెన్ అనమాట. దిస్ ఈజ్ ఆల్ చికెన్ స్టిక్స్, గ్రిల్డ్ చికెన్ అనమాట. ఇదంతా చాలా హెల్దీ, నేను రెగ్యులర్గా తింటాను ఇది గ్రిల్డ్ చికెన్. సో ఇది ఒక ప్లేట్ తీసుకుందాం ఇప్పుడు. సో మనకి షియో సాల్ట్ వేస్తున్నారనమాట, గ్రిల్ చేస్తున్నారు. సో అది మన చికెన్ ఐటమ్. 4 pieces ఆఫ్ చికెన్ 1000 yen. 1000 yen అంటే మనకి ఆల్మోస్ట్ 600 రూపాయలు అనమాట, ఆ చిన్న 4 పీసులు. సో అది ఇక్కడ స్టాల్స్ యొక్క రేట్లు. సో మన కోసమే చూసారా సాల్ట్ వేస్తున్నారు, పైన ఆయిల్ వేసారు. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట మనకి క్రౌడ్ ఇక్కడ. నా దగ్గర యకితోరి ఉంది. సో మనం యకితోరి తినబోతున్నాం ఇవాళ. ఆల్రెడీ నూడిల్స్ ఉన్నాయి మనకి. సో యకితోరి ఒకటి మంచి చికెన్ ఐటమ్ అనమాట ఇది. సో ఇక్కడ కూర్చొని తిందాం. ఇది మన డైనింగ్ ఏరియా అనమాట, అందరి ఫుడ్ స్టాల్స్కి. సో ఇది యాకితోరి అనమాట. యాకితోరి లైక్ మొత్తం చికెన్, డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ చికెన్. మనకి ఇది కూడా ఇచ్చారు. సో డీసెంట్. ఇది స్ప్రింగ్ ఆనియన్. ఓకే, బాగుంది, యాక్చువల్లీ బాగుంది. సో ఇప్పుడు మేము మొత్తం పార్క్ అంతా తిరిగాము, కొంచెం ఫుడ్ తిన్నాం లైట్గా. అండ్ మనకి పార్క్కి ఇంకొక వైపు ఒక టెంపుల్ ఉంది, ష్రైన్ ఉంది. సో అటువైపు కూడా వెళ్దాము, వెళ్ళి చూద్దాం మొత్తం. అసలు నైట్ వ్యూ చూస్తున్నారు కదా, మొత్తం నైట్ లైట్స్ ఆన్ అయినాయి. ఇప్పుడు మనకి 7 PM అయిందనమాట నైట్. సో చల్లగా ఉంది క్లైమేట్ ఇప్పుడు 12 degrees అనమాట. సో చూసారా మొత్తం థిక్ వింటర్ వేర్ వేసేసుకున్నాం ఇప్పుడు. సో లెట్స్ గో టు ది అదర్ సైడ్ ఆఫ్ ద పార్క్. సో దిస్ ఈజ్ లైక్ ద, చూడండి నైట్ వ్యూ, బ్యూటిఫుల్ నైట్ వ్యూ. ఇక్కడ చూడండి వాకింగ్ స్ట్రీట్ అనమాట ఇది నైట్ వ్యూకి. అటు ఇటు ట్రీస్ అండ్ వన్ సైడ్ సకురా. కిందకి వెళ్దాం ష్రైన్ దగ్గరికి. లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ వ్యూ. అండ్ అక్కడ మనకి ష్రైన్ ఉంది, సో ష్రైన్ వైపు వెళ్దాము. సో బనానా చోకో. సో ఇక్కడ చూడండి దిస్ ఈజ్ లైక్ అ బనానా చాక్లెట్. అండ్ చూడటానికి కొంచెం
వింతగా ఉంటుంది. బట్ దిస్ ఇస్ బనానా విత్ చాక్లెట్. సో ఇట్లా అనమాట మొత్తం బనానా ఇంకా చాక్లెట్స్ తోటి చాలా ఫేమస్ డెజర్ట్ ఇది. సో ఇప్పుడు నేను తీసుకున్నాను చాకో బనానా. ఇదేంటంటే చాలా పాపులర్. బనానా తొక్క తీసి మొత్తం చాక్లెట్ సిరప్ వేసి షుగర్ క్రిస్టల్స్ వేస్తారనమాట. హై ఎనర్జీ డెజర్ట్ అనుకోవచ్చు దీన్ని. సో దిస్ ఇస్ చాకో బనానా, చాలా పాపులర్ ఇది. इट्स द बेस्ट चोको बनाना क्योंकि ना इसके पहले खाया है ना इसके बाद खाओगे. है ना? बेस्ट है ये. You should try it. If you want to buy a banana, buy this choco banana. చూసారా ఇదంతా పీతలు. ఇక్కడ పీతలు ఇంత పెద్ద పెద్ద పీతలు ఇవి చూడండి. ఇంత పెద్ద మీట్ ఉంటుంది అన్నమాట పీతలది. అట్లా స్క్యూవర్స్ వేసుకొని ఉంటుంది ఇట్లా అన్నమాట. సో ఇది మొత్తం ష్రైన్ అనమాట ఇక్కడ. సో చూసారా బ్యూటిఫుల్. అక్కడ మొత్తం రాసుంటారు. అండ్ ఇక్కడ మనకి ఇక్కడ చూసారా అగరబత్తి యొక్క ఇది తీసుకుంటున్నారు టెంపుల్ దగ్గర. మొత్తం అగరబత్తి యొక్క ధూపం స్మోక్ తీసుకుంటున్నారనమాట. ఇట్లాగనమాట ఈ గుడి దగ్గర అందరు ఇట్లా అగరబత్తి యొక్క ఆరతి తీసుకుంటారనమాట. ఇక్కడ గుడి దగ్గర ఇట్లా ఉంటుంది. మొత్తం అగరబత్తులు వేసి పెడతారు. సో ఇక్కడ చూసారా నైట్ లైట్స్. సో వైట్ సకురాకి కింద లైట్స్ వేసి ఎన్హాన్స్ చేశారనమాట మొత్తం లుక్ని. అండ్ ఇటువైపు అటువైపు అన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మనకి ఉయెనోలో. దిస్ ఈజ్ ఆల్ టోక్యో అనమాట. మొత్తం టోక్యో బిల్డింగ్స్లో మనకి ఒక చెరువు చుట్టూ సకురా చెట్లు. సో ఇది మన నైట్ వ్యూ. ఆల్మోస్ట్ 8 PM అవుతుంది ఇప్పుడు. సో ఇది చూసారా బ్యూటిఫుల్ ట్రీస్. మీకు కనుక చెట్లు, పువ్వులు, బ్యూటీ, నేచర్ ఇట్లాంటిది నచ్చితే కనుక డెఫినెట్లీ మీరు జపాన్ సకురా టైంలో విజిట్ చేయాలి. సచ్ అ బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఈ సకురా టైంలో. చాలా చాలా బాగుంటుంది. సో అదండి మనం మొత్తం సకురా యొక్క వ్లాగ్. సో ఫైనల్లీ మన సకురా మొత్తం అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ చేయడానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. సో మీ అందరికీ సకురా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. జపాన్లో సకురా ఎట్లా ఉంటుంది, ఎంత పాపులర్ అనేది తెలిసింది అనుకుంటున్నాను. అంతేకాకుండా ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ స్టాల్స్లో కూడా చూశారు. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మళ్ళీ మనం వచ్చే వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ Peace. పీస్.